సార్ మరోసారి నిన్న హైడ్రా కూల్చివేతలు సున్నం చెరువు వద్ద చూసాము. మళ్ళీ దూకుడు పెంచింది. ముందస్తుగా నోటీసులు ఇచ్చుంటే బాధితులు మేము కొంచెం టైం ఇచ్చుంటే మేము చేసుకునే వాళ్ళం కదా. అసలు నోటీసులు ఏమి ఇవ్వకుండా మీరు కూల్చేశారు. అటు జైబేరీకి మాత్రం నోటీసులు ఇస్తారు కానీ సామాన్య ప్రజలకు ఇవ్వరా అంటే అటు విపక్షాలు కూడా ధ్వజమెత్తుతున్నాయి. మేము 30 ఏళ్ళ నుంచి కట్టుకుని ఉన్నాము, ఇంత సడన్గా ఈ ప్రభుత్వం వచ్చి కూల్చేసేది కరెక్ట్ కాదు. అటు మురళీమోహన్ కూడా 33 ఏళ్ళు నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను, నాకు తెలీదా అని చెప్పేసి మాట్లాడారు. ఒకవేళ నిజంగా అది బఫర్ జోన్లో కనుక ఎఫ్టీఎల్ జోన్లో ఉంటే కనుక నేను కూడా కూల్చివేయడానికి దానికి రెడీ అని చెప్పారు సార్. సో ఈ కూల్చివేతలను ఎలా చూడాలంటారు? ఇవాళ ఎఫ్టీఎల్ కట్టినటువంటి వాటిని అబ్సల్యూట్గా కూల్ చేస్తున్నారు. బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటికి నోటీసులు ఇస్తున్నారు. కాబట్టి ఎఫ్టీఎల్ సాక్షాత్తు చెరువు నడి చెరువులు కట్టిన వాళ్ళకు ఇంకా నోటీసులు ఏమిటండి? అందుకని 1-2 చోట్ల నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్ చేస్తున్నారు. మిగతా చోట్ల మాక్సిమం హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత అందరికి కూడా నోటీసులు ఇచ్చే కూల్ చేస్తున్నారు. కాబట్టి కొన్ని చోట్ల నోటీసు రిసీవ్ చేసుకోకుండానే లేకపోతే నోటీస్ ఇవ్వడానికి దొరకకుండానే ఆ తర్వాత వచ్చి నాకు నోటీస్ ఇవ్వలేదనేటువంటి స్టేట్మెంట్లు, ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మురళీమోహన్ విషయం వచ్చినప్పుడు 33 ఏళ్లతో ఉన్నా 53 ఏళ్లతో ఉన్నా అవి బఫర్ జోన్లు ఉంటే ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఆయన కూడా అన్నాడు అది బఫర్ జోన్ లో ఉన్నట్టుంటే నేనే కూల్ చేస్తానని అన్నాడు. ఏదో స్మాల్ కన్స్ట్రక్షన్, అది కూడా టెంపరరీ కన్స్ట్రక్షన్. కాబట్టి ఆయన కూల్ చేస్తున్నాడు కాబట్టి మంచిదే. ఇప్పుడు అందరూ కూడా కూల్ చేసుకుంటామని అంటున్నారు. మా బఫర్ జోన్ లో ఉంటే కూల్ చేసుకుంటామని అంటున్నారు నాయకులు కూడా. అది మంచి పాజిటివ్ స్టేట్మెంటేగా, ప్రజల మీద పాజిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి హైడ్రా పనితీరు దేశమంతా అడుగుతున్నారు. ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఇతర చోట్ల నుంచి వస్తున్నాయి, ఏమిటా హైడ్రా అని. తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, మనం కూడా హైడ్రా తరహాలో ఆక్రమణలు తీసేయకపోతే ఈ నదులు పొంగి ఇవి టౌన్ల మీద పడుతున్నాయి అని చెప్పేసి ఆయన కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఎక్కడైనా ఆక్రమణలైనటువంటివి ఈ నదీ పరివాహక ప్రాంతంలో మరీ డేంజర్, చెరువులో ఉంటున్నటువంటివి కూడా డేంజర్. కాబట్టి వాళ్ళ హైడ్రా తరహా పరిష్కారం చూడకపోతే ఆ తర్వాత గతంలో సుప్రీంకోర్టు కూడా ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోన్ లో ఉన్నటువంటి కూల్ చేయండి అని ఒక జడ్జిమెంట్. కాబట్టి ఎవరి కోర్టు పోయినా హైకోర్టు స్టే అట్లే మీరు మీరు రూల్స్ ఫాలో కండి అని చెప్తుంది. ఆ రూల్స్ ప్రకారం సర్వే చేసి కూల్ చేస్తున్నారు. అందుకని ఇక్కడ ఏంటంటే ఇటువంటి వాళ్ళు కొంతమందిని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అందులో ఇళ్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటే ఒక 100, చెరువుకు ఒక 50-100 ఉంటే వాళ్ళని కూడేసే అవకాశం ఉంది. కాలేజీలను కూల్ చేస్తే అందులో ఉండే స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇటువంటి కోసం ఎదురు చూస్తున్నారు అక్రమార్కులు, ఈ ఆక్యుపై చేసినటువంటి వాళ్ళు. అందుకే నిన్న హైడ్రా ఒక ప్రెజర్ తగ్గించుకుంది. ఏమన్నదంటే దీర్ఘకాలంలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకు జోలికి పోవు, ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి తర్వాత ఆక్రమించుకోబోయేటువంటి వాటిని మాత్రం కూల్ చేస్తామన్నారు. నిన్న కూల్ చేసినటువంటి విల్లాలన్నీ కూడా అందులో గృహప్రవేశం చేయలేదు, మనుషులు లేరు అందులో, కాబట్టి కూల్చి పారేశారు. అందుకని మనుషులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మేము 30 ఏళ్ళ సంది ఉంటున్నాం ఎడిపోం, 30 ఏళ్ళ సంది ఉంటే ఎడిపోం అనేటువంటి ఒక ప్రెజర్ హైడ్రా మీద పడుతుంది. ఇప్పుడు ఆ ప్రెజర్ తప్పించుకున్నారు. మేము అటువంటి వాళ్ళ జోలుకు మిగతా వాళ్ళని కూడా కూల్ చేస్తాం, గృహప్రవేశం చేయని కూడా కూల్ చేస్తాం అన్నారు. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు వెసులుబాటు ఇంకెక్కువైంది హైడ్రాకు. కాబట్టి ఒక్కళ్ళు కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురుగా వచ్చి హైడ్రా ఆపేయండి, ఇది కరెక్ట్ కాదు అనే దమ్ము ఏ రాజకీయ పార్టీకి లేదు. ఎవడైనా రాజకీయ పార్టీ నాయకుడు అవకాశవాదంగా మాట్లాడటం తప్ప ఒక ఆయన రాజాసింగ్ ముందు ఫాతిమా కాలేజీ కూల్ చేసిరా అంటాడు, ఇంకొక ఆయన ఓవైసీ ఇంకోటి కూల్ చేసిరా అంటాడు, తర్వాత నాగార్జున కూల్ చేసి చూద్దాం అంటాడు, ఇంకో ఆయన ఇప్పుడు మురళీమోహన్ కూల్చే నోటీసులు ఇచ్చారు మాకు ఇవ్వలేదంటారు. ఇవన్నీ కుంటి సాకి. కాబట్టి ఇటువంటివి కాకుండా సాధ్యమైనంత వరకు హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు నోటీసులు ఇచ్చి కూల్ చేస్తారు 99%.